Side, please. Local boys here. Hi, hello and welcome. Very good evening. Freedom Refined Sunflower Oil Big Celebrity Challenge, Incredible India. మా ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో మీ అందరికీ తెలుసు. అటు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మా ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ని ఎంతో అద్భుతంగా సూపర్ హిట్ చేసినందుకు ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మన జీ తెలుగులో వస్తున్న ఈ సీరియల్ 6 ఏళ్ల వయసు నుంచి 60 ఏళ్ల వయసు వాళ్ళని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తోంది. ఒక సరికొత్త స్టైల్ ని క్రియేట్ చేసిన ఈ సీరియల్ అందులోంచి ఒక 4 మెయిన్ వ్యక్తులు ఈ రోజు మన బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కి వస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ పున్నాగా టీమ్. వెల్కమ్ నలుగురికి స్వాగతం సుస్వాగతం. అండ్ పున్నాగా టీమ్ నిజంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. మీరు తెలుసా మీకు ఆ విషయం? అంటే పాపం వీళ్ళకి తెలియదండి ఆ విషయం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు షూటింగ్ లోనే ఉంటారు. రాత్రి వరకు కాదండి, మళ్ళీ పొద్దున వరకు. సో డెఫినెట్లీ అంత కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి అంత బాగా నచ్చింది ఆ సీరియల్. సో ఫైనల్ గా మీరు పడ్డ కష్టం ఫలించింది. సో గురువు గారు, మీ ఇన్క్రెడిబుల్ ఛాలెంజెస్ ఏంటి మీ లైఫ్ లో? ఇప్పుడు డైలీ షూటింగ్ వెళ్ళడానికే ఒక ఇన్క్రెడిబుల్ ఛాలెంజ్ అయిపోయింది. ఇక తెలుగు పోయం పద్యాలు ఏమైనా వచ్చా? ఆ రోజు పాడాను ఆల్రెడీ. ఒకటే వచ్చు. ఓకే, నేను ఇప్పుడు ఒకటి చెప్తాను సార్, దాన్ని మీరు తెలుగులో చెప్పాలి. పిగ్ ఈజ్ రన్నింగ్ ఆన్ ద రోడ్ అండ్ ఫెల్ ఇన్ ది మడ్. పంది పరిగెట్టుకుని వస్తూ రోడ్ పైన వెళ్తుంది. వెరీ గుడ్. వెళ్ళి మట్టిలో పడిపోయింది. ఓకే, వెల్ డన్, సూపర్. మేడం గారు, మీ పరిస్థితి ఏంటి? ఇన్క్రెడిబుల్ ఛాలెంజెస్ ఏం చేశారు రీసెంట్ గా? అంటే చాలా ఐస్ క్రీమ్ గురించి కాంపిటీషన్ లో ఎవరితో పెట్టేవాళ్ళు? నేను, నా ఫ్రెండ్స్ అందరూ. ఓహో, బిల్ ఎవరు కట్టేవాళ్ళు? వాళ్ళే కట్టారు. వాళ్ళే కట్టేవాళ్ళు. ఎందుకంటే నేను విన్ అయ్యాను కదా, సో నేను కట్టలేదు, వాళ్ళే కట్టారు. ఈ వేళ మాత్రం అలాంటి ఛాలెంజ్లు ఉండవమ్మా. గ్యారంటీ నేను గెలిచే ఛాలెంజ్లే పెడతాను. లేదు, మేము గెలుస్తాం. చూద్దాంగా. ఓకే మేడం గారు, ఇన్క్రెడిబుల్ ఛాలెంజెస్ ఏంటి మీ ఉద్దేశం? బిగ్ సెలబ్రిటీ షోలో హూ హ్యాడ్ మేడ్ ఇండియా యాజ్ అన్ ఇన్క్రెడిబుల్ ఇండియా. ఈ రోజు మేము ఇక్కడికి రావడమే దిస్ ఈస్ ద వెరీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇన్ అవర్ లైఫ్, యూనో. అండ్ మీతో కాంపిటీషన్ పడటం, మీ మీద మేము గెలవాలనుకోవడం, గెలుస్తాం అనుకోవడం, గెలిచేస్తాము. సో డెఫినెట్లీ గెలుస్తారు మీరు. Yes, sure. గెలిపించడం కోసం నేను ఓడిపోతూనే ఉంటాను తెలుసా. అండ్ మేడం గారు, మీ పరిస్థితి ఏంటి? మీరు కాంపిటీషన్ బాగా చదువుకునే టైప్ స్టూడెంటా? అస్సలు కాదు, బాగా తినే ఫుడ్ చాలా. అది పర్లేదు, అది తెలిసిపోతుంది. అది కానీ అంటే అందరికి ఫుడ్ ఇష్టం కదమ్మా. అంటే అందరికి ఫుడ్ ఇష్టము. ఈవిడ ఛాలెంజ్ చెప్పక ముందు నుంచే వాళ్ళు కరెక్ట్ అవుతున్నారంటే ఇదేదో అంటే తినేసి పడుకోవడం అనేది మంచి ఛాలెంజ్. అందుకే మీ ప్రొడ్యూసర్ ఇద్దరు కొంచెం లావు ఉండే కొంచెం సన్నగా అయ్యారు ఆయన. సో అలాంటి ఛాలెంజ్ పొంగుమూతమ్మా. సో మీ నలుగురు ఇప్పుడు యుల్ బి దేర్. నేను ఈ లోపల వెళ్ళి ₹1,00,000 తీసుకొస్తాను అండ్ మీకు ఒక బిర్యానీ ప్యాకెట్. ఓకే, సో మీ నలుగురు ఆడడానికి కావాల్సిన ₹1,00,000. సో పున్నాగా టీమ్, ఈ రోజు మా ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియాలో 3 లెవెల్స్ ఉంటాయి. లెవెల్ 1 లో మీ దగ్గర ఉన్న ₹1,00,000 లోంచి ₹25,000 ఛాలెంజ్ కి వాడతారు. నేను ఇచ్చే స్టేట్మెంట్ మీద అది ఎస్ అండ్ నో రెండింటి మీద ఛాలెంజ్ చేస్తాను. ఒకవేళ ఒక దాంట్లో పోయినా ఇంకో దాంట్లో వస్తుంది.
అండ్ రైట్ ఆన్సర్ ఏదైతే అవుతుందో ఇంటూ 2 times నేను ఇస్తాను. రెడీయా? Ready. లెట్స్ గో ఫర్ ఇట్. ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా. ప్రదీప్ గారు, రింగా రోజు సిరి గారు కళ్ళు తిరుగుతున్నాయేమో ఆపేసారు. కాదండి, సైకిల్ రెంట్కి తెచ్చా, డబ్బులు ఎగ్గొడతానేమో నా వెనకాల పరిగెడుతున్నారా? ఇదిగో భయ్యా, సైకిల్ అయితే ఇచ్చేస్తాను కానీ డబ్బులు ఇంటికి వచ్చి కలెక్ట్ చేసుకోండి. భయ్యా థ్యాంక్ యూ సో మచ్, తీసుకెళ్ళిపోండి. సైకిల్ మీద చరిత్రలే సృష్టించిన వాళ్ళు ఉన్నారు. కరెక్ట్. అండ్ మన సూపర్ స్టార్ సైకిల్ తొక్కుతోనే సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందించారు మనకి శ్రీమంతుడు. సో ఈ సైకిల్ మీద అలాంటి సంచలనం సృష్టించడానికి ఒక వ్యక్తి వస్తున్నాడు. నేను ఇచ్చే స్టేట్మెంట్ వినండి. తను సైకిల్ తొక్కుతూ తన నోటితో ఇంకో సైకిల్ లిఫ్ట్ చేస్తాడు. సెకండ్ ఇది, తను సైకిల్ తొక్కుతూ ఒక బిందెని తన నోటితో పట్టుకుంటాడు. థర్డ్ది, సింగిల్ వీల్ మీద రౌండ్ వేస్తాడు. అసలైన విషయం ఏంటంటే ఇతను ఇవన్నీ జరుగుతున్నంతసేపు కాలు కింద పెట్టాడు. ఎస్ ఎంత, నో ఎంత? టేక్ యూర్ టైం. కొంచెం ఫ్రీడమ్తో ఎంతో ఆనందం. ఎస్ మీద ఎంత, నో మీద ఎంత? ఎస్ పైన 20. నో మీద 5. ఉన్నాగా టీము భారీగా ఖర్చు పెడతారు, గ్రాండియర్ ఉంటుంది అనుకున్నా. 25 ఏంటండి ఇది? ఏ విన్నింగ్ అయినా ఫస్ట్ స్టెప్ నుండి స్టార్ట్ అవుతుంది. అవును. We can't step on the 10th one, right? సరే ఎంత పెడదాం అనుకుంటారు? 20 on yes and 5 on no. నేను చెప్పింది నమ్మి ఎస్ అని 20,000 పెట్టారు, నో అని 5,000 పెట్టారు. ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి టాస్ చేసిన తర్వాత ఒకవేళ వీళ్ళు కనుక ఓడిపోతే నలుగురిలో ఒకళ్ళు సైకిల్ తొక్కాల్సి వస్తుంది ఇక్కడ. Ready? Let's go for it. Okay, let's welcome Bhaskar from Rajahmundry. గట్టిగా పట్టేను పట్టు గమ్యం చేరేట్టు. ఎక్కుత్తొలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు, గట్టిగా పట్టేను పట్టు గమ్యం చేరేట్టు. నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు, బండలు రెండుగా పగిలెట్టు తలమడు నరసింహ. నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు, బండలు రెండుగా పగిలెట్టు తలమడు నరసింహ. పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ. పట్టు పురుగల్లే ఉండక వెంటాడే పులివై టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ. పిక్కబలముంది యువకుల పక్క బలముంది, అండక దేవుడి తోడుంది అడుగుడు నరసింహ. పిక్కబలముంది యువకుల పక్క బలముంది, అండక దేవుడి తోడుంది అడుగుడు నరసింహ. జీవితమంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం. జీవితమంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం.
కీడే చేయని వాడే మనిషి మేలునే కోరువాడే మహర్షి నిన్నటి వరకు మనిషివయ్యా నేటి మొదలు ఋషివయ్యా నిన్నటి వరకు మనిషివయ్యా నేటి మొదలు ఋషివయ్యా ఎక్కుత్తలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టేను పట్టు గమ్యం చేరేట్టు ఎక్కుత్తలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టేను పట్టు గమ్యం చేరేట్టు నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు బండలు రెండుగా పగిలెట్టు తలపడు నరసింహ పట్టు పురుగల్లే ఉంటగా వెంటాడే పులివై టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ పట్టు పురుగల్లే ఉంటగా వెంటాడే పులివై టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ పిక్క బలముంది యువకుల పక్క బలముంది అట్టక దేవుడి తోడుంది అడుగుడు నరసింహ నిన్నటి వరకు మనిషివయ్యా నేటి మొదలు ఋషివయ్యా నిన్నటి వరకు మనిషివయ్యా నేటి మొదలు ఋషివయ్యా ఎక్కుత్తలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టేను పట్టు గమ్యం చేరేట్టు ఎక్కుత్తలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టేను పట్టు గమ్యం చేరేట్టు నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు బండలు రెండుగా పగిలెట్టు తలపడు నరసింహ నువ్వు పలుగే చేపట్టు కొట్టు చెమటే చిందట్టు బండలు రెండుగా పగిలెట్టు తలపడు నరసింహ పట్టు పురుగల్లే ఉంటగా వెంటాడే పులివై టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ పట్టు పురుగల్లే ఉంటగా వెంటాడే పులివై టక్కని శత్రువు తల తుంచి సాగర నరసింహ బలముంది యువకుల పక్క బలముంది అట్టక దేవుడి తోడుంది అడుగుడు నరసింహ పిక్క బలముంది యువకుల పక్క బలముంది అట్టక దేవుడి తోడుంది అడుగుడు నరసింహ జీవితమంటే పోరాటం పోరాటంలో ఉంది జయం జీవితమంటే పోరాటం పోరాటంలో ఉంది జయం ఎక్కుత్తలి మెట్టు కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టేను పట్టు గమ్యం చేరేట్టు నాకు తెలిసి ఒక అద్భుతమైన టాలెంట్ ఇది అండ్ ఎన్నో ఇయర్స్ కృషి కష్టం ఇందులో ఉంది అండ్ ఈ పెద్ద ఆయన ఈ సైకిల్తో ఇన్ని విన్యాసాలు చేస్తుంటే నిజంగా చూడ్డానికే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. పెద్ద ఆయన చేస్తుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు చూడండి. హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్ టు యు, హ్యాట్స్ ఆఫ్. గురుగారు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారండి? 40 సంవత్సరాల నుండి చేస్తున్నాను. 40 సంవత్సరాలు. టాలెంట్ ఎలాంటిదని కాదు, ఇలాంటి ఒక వేదిక మీద అలాంటి టాలెంట్ని ఆయన ప్రజెంట్ చేయగలిగారు అండ్ ఇన్ని కోట్ల మందికి తెలిసింది ఆయన ఇలా పర్ఫామ్ చేయడం. సో గురుగారు నిజంగా చాలా థ్యాంక్స్ అండి, మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పుడు ఊర్లో సందులో ఉన్న అమ్మాయిలందరినీ లైన్ వేయడం కోసం వాళ్ళ ముందు అలా తొక్కి వాళ్ళ ముందు అవన్నీ చేసి అలవాటైపోయి ఉంటది. బిందె నీళ్ళు ఎలా పట్టుకున్నారు అంటే ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఆ ఊర్లో ఇలా వెళ్తుంటే పాప నీకెందుకు ఈ టీ అని చెప్పి నోటితో పట్టుకుని పాపను ముందు కూర్చోబెట్టుకుని తొక్కేసాడు. సరదాగా
అప్పటి గర్ల్ ఫ్రెండ్స్ కోసం 2 స్టెప్లు వేసి వెళ్దాం. ఓకే మ్యూజిక్. ఏ రంగు రంగు సైకిల్ ఎక్కి రింగు రంగం వచ్చినాడు పిల్లగాడు, ఏ ట్రింగు ట్రింగు బెల్లు కొట్టి ముందు కాడు ఎక్కమంటూ పిలిచినాడు. నువ్వు మంచి పిల్లగాడు కానీ నేను లోటు కంది రోడ్డు, ఎత్తు పల్లం వస్తే నన్ను సిద్దు సిద్దు చేయకుండా ఊరుకోడ్డు. సూది గుచ్చినోడే మల్ల నీకు దూది మండు రాస్తాడు, ఒక్కసారి వచ్చి చూడు. సో పెద్ద ఆయన బిందె నోటితో పట్టుకుని సైకిల్ నొక్కుతుంటే ఓ మంచి ఐడియా తట్టింది నాకు. ఎవరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? సో ఇలాంటి హీరో విద్యలన్నీ హీరోయే చేయాలిగా. రండి గురువు గారు రండి. ದುಬಾಯಲ್ಲಿ ಸೆಂಟೆ ತೆಚ್ಚ, ಜಪಾನ್ನಲ್ಲಿ ಪೌಡರ್ ತೆಚ್ಚ, ಮಲೇಷಿಯಾ మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొచ్చ. చైనా సిల్క్ పంచే తెచ్చా, సింగపూర్ వాచి తెచ్చా, రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా. ఉంగరాలే తెచ్చా, నీకు చెయ్యందించా. నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. అయ్యో ఆ పిట్టాకిల్లా ఎంత మంచి ఐడియా చెప్పి పంపించాం అక్కడికి. ఒక్క నిమిషం భయ్యా. ఏంటమ్మా ఏంటంటావు? ఏం లేదు అమ్మా రా ఏం లేదు. ఏం లేదుగా. అంటే నాకు అర్థమైంది, అక్కడ ఆ రాడ్ మీద బిందె కంటే ఎవరైనా అమ్మాయి కూర్చుని ఉంటే నువ్వు తొక్కడం ఈజీ అనుకుంటా కదా నీకు. సరే ఇద్దరిలో ఒకళ్ళు పిలుద్దాం. చూస్ వన్. అంజనా గారు రండి. అయ్యో నాకు నమ్మకం లేదు. కాలు కింద పెట్టకుండా 2 రౌండ్లేనే వేయాలి. 1 and 2 దట్స్ ఇట్. It's a crazy, 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 crazy feeling. 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 బిందేమో ఫస్ట్ తొక్కుడికి కింద పడిపోతే సొట్టలు పడుతుంది. మ్యూజిక్ ఆగినా పాపింగ్ ఆగల. ఒక నిమిషం సీట్ చూస్తారా? ఏమైంది? సీట్ లేచింది. ఏమేమి నేర్చేసుకున్నాడు అర్థమైందా? ఇక్కడ బిందె మీద ఇంట్రెస్ట్ కంటే బావ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. ఇన్క్రెడిబుల్ మ్యాటర్ అది. ఇన్క్రెడిబుల్ మ్యాటర్. ఇన్క్రెడిబుల్ మ్యాటర్ నేర్చుకున్నాడు. సీట్ లేచింది ఏంటి భయ్యా? వెల్ డన్, వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు గెలిచారులే తెలుసుకుందాం. మన అనుకున్న వాటిల్లో మీరు గెలిచారా ఓడారా? గెలిచారు. ఎస్. ఎందుకంత డౌట్ ఉన్నారు? మీరు మళ్ళీ ఏం లింక్ పెడతారో. ఏం లింక్ అమ్మా? ఇప్పుడు సైకిల్ తొక్కుతో బిందె నోటితో పట్టుకుంటాడని చెప్పాను, చేశాడు. సింగిల్ టైర్ మీద సైకిల్ తొక్కుతాడు అన్నాడు, తొక్కాడు. వెరీ గుడ్. మూడోది సైకిల్ నోటితో పట్టుకుంటాడు అన్నాను. అట్లీస్ట్ ట్రై చేశారు కదా, దానికైనా మనం మీరు ఇది ఎలా ఒప్పుకోవాలి, ఉంది మేము తెలుసా? గెలిచామని. డబ్బులు ఇలా ఇచ్చినట్టేగా. అలా కాదమ్మా. సో నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఈజ్ నో. సో మీరు దాని మీద పెట్టిన 5,000 ఇంటూ 2 times మీకు 10,000 రూపీస్ వచ్చింది. ఎస్ మీద పెట్టిన 20,000 రూపాయలు పాయే. సో ఇప్పుడు మొత్తం మీరు 25,000 ఛాలెంజ్ చేశారు, అందులో 10,000 మీకు బ్యాక్ వచ్చింది అంతే. Yeah. We are Okay. very happy to handle this 20,000 to Incredible India. వండర్ఫుల్, సూపర్. లెవెల్ 2కి వెళ్దామా? Yeah. రెడీయా? Sure. ఓకే, ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా లెవెల్ 2. ఉన్నాగా అంటే నిజంగా ఈ సీరియల్ కి వర్క్ చేయడం నిజంగా We are blessed to be part of Punnaga.
డెఫినెట్లీ. And we are blessed to be part of Annapurna Studios. We are blessed to be part of Z Channel. Thank you so much. సో పునాగా టీమ్, ఆర్ యు రెడీ ఫర్ లెవెల్ 2? Yes! ఓకే. సాధారణంగా ప్రతి వ్యక్తి కోర్స్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది అంటారు కదా, అలాగే ఇక్కడికి వచ్చే ఒక టీం ఒకే ఒక పంచ్తో ఒక క్యాండిల్ నార్పుతారు. అలా 10 క్యాండిల్లు 10 పంచులు. అండ్ ఇంకోటి 10 పుచ్చకాయల్ని వాళ్ళ తలకాయలతో పగలగొడతారు, అవి కూడా సింగిల్ షాట్లో. అండ్ ద లాస్ట్ వన్, మనం వాడుకునే టైల్స్ ని పైల్ కింద పెట్టి 10 టైల్స్ ని సింగిల్ షాట్ లెగ్ తో కొడితే 10 ఇరిగిపోతాయి. ఆల్రెడీ విరక్కొట్టేమని పెట్టారా? లేదు, ఫస్ట్ ట్రైల్ మన వాళ్ళతో చేయించమంటే చేయిస్తాను. దట్స్ వాట్ బలిక బక్రా, అన్ని నా మీదనే. యు ఆర్ మగజాతి ఆనిముత్యం, యు డోంట్. ఇగో వాళ్ళు ఓడిపోవాలి, వాళ్ళందరూ నాగినే చెయ్యాలి. లేదు గెలాలి. గెలవాలి. That is the team spirit. Wonderful. ఓకే, టీమ్ స్పిరిట్ ఏంటో ఇప్పుడు చూస్తాను నేను. ఎస్ ఆర్ నో? టేక్ యూర్ టైం. కొంచెం ఫ్రీడమ్ తో ఎంతో ఆనందం. Yes. 50. ఓకే, నేను చెప్పిన స్టేట్మెంట్ నమ్ముతో ఎస్ 50,000 అంటున్నారు మా పున్నాగా టీం. పోతే 50 పోతుంది, వస్తే 150 వస్తుంది. ఏం జరుగుతుందో చూడాలంటే లెట్స్ ఇన్వైట్ తిరుపతి స్టాండ్స్ ఫ్రమ్ వరంగల్. Look at my face in the mirror, and I wonder what I see. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who
సాధారణంగా వీటిని ఇరగొట్టడానికి సుత్తులు కర్రలు పెద్ద పెద్ద రాళ్ళు వాడుతూ ఉంటారు సార్. మీరు చేతులు కాళ్ళు వాడేస్తున్నారు. వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి కరాటే కుంఫు అవి ఇద్దరు ఉన్నారు, వాళ్ళు ఫీమేల్. వాళ్ళు ఇవన్నీ ఇలా చిటికిన వేలతో కూడా కొట్టగలరు వీళ్ళు. ఫస్ట్ మీరు చేసి చూపిస్తే తర్వాత వాళ్ళు చేస్తారు. నేను చేసిన తర్వాత మీరు ఇద్దరు చేస్తా అంటున్నారు కాబట్టి ఆ రాళ్ళని నా చేతులతో పగలగొడతా. అరే అంబులెన్స్ ఫోన్ చేయండి రా. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు, వాట్ టు డు వాట్ నాట్ టు డు. సో ఇప్పుడు మేము ఎలాగో టైల్స్ ఇరగొట్టేసాం, బాగుంది, అద్భుతాలు జరిగాయి. 2 బ్యూటిఫుల్ లేడీస్, కమ్ ఆన్, రండి రండి రండి. ఏం లేదు, ఇది ఇలా పెట్టి ఇలా కొడితే దెబ్బకి ఇరిగిపోవాలి అంతే. ఎన్నో ఏళ్ల నుంచి అందరూ ఎదురు చూస్తున్నది ఈ రోజు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో జరగబోతోంది. ఇప్పటి వరకు ఎన్ని కేజీలు మేకప్ వేసుకున్నా వాళ్ళు ఓన్లీ యాక్టింగ్ అనుకుంటున్నారా మీరు? 2 కేజీలు మేకప్ వేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఈ రోజు వాళ్ళు ఓన్లీ నారీ కాదు, వీర నారీలు అని ప్రూవ్ అవుతుంది. ఆర్ యు రెడీ? yes yes. రుద్రమదేవి కాస్ట్యూమ్ లో ఉంది. ఆవిడ సింగిల్ టేక్ లో సీన్ చేయడమే కాదు, సింగిల్ టేక్ లో ఫ్యామిలీ ప్యాక్ తినడమే కాదు, సింగిల్ టేక్ లో ఈ టైల్ ని కూడా ఇరక్కొట్టగలరు ఆవిడ. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి బొమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ, నువ్వు కడవ మీద కడవ పెట్టి కదిలితేనమ్మా. సూపర్. సో మాలాంటి వాళ్ళు, అంటే రెగ్యులర్ ప్రాక్టీస్ లేని వాళ్ళు, మాలాంటి వాళ్ళు సరదాగా ఇవి ట్రై చేయొచ్చేమో, కానీ దయచేసి ఇంకెవరు ఎక్కడ ప్రాక్టీస్లు చేయకండి, ట్రై కూడా చేయకండి, ఎందుకంటే వీళ్ళందరూ ఇందులో ఎక్స్పర్ట్స్. వీళ్ళు మాతో ఉన్నారు కాబట్టి మేము చేయగలిగాం. అండ్ డెఫినెట్లీ వండర్ఫుల్ టాలెంట్ సార్ ఇది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ఇన్క్రెడిబుల్ ఇండియా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్కి వచ్చినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. వచ్చాడు మన అందరి కటమరాయుడు. ఓకే, సో ఇందాక మీరు తీసుకున్న డెసిషన్ ఎస్ ఆర్ నో అని అడిగాను.
అండ్ మీరు ఎస్ అని చెప్పి 50,000 రూపీస్ ఛాలెంజ్ చేశారు. ఎస్ సార్ నువ్వా? నేను చెప్పడం ఎందుకు, మీకు తెలుసుగా. ఎస్ ఎస్ మీరు ఎస్ చెప్పారు, అక్కడ ఎస్ అయిందా నో అయిందా? ఎస్ అయింది. ఎలాగా? అలాగే సింగిల్ షాట్ లో క్యాండిల్ ఆర్పుతారు అన్నాను, మల్టిపుల్ షాట్స్ వాడారు. నెంబర్ 2 పుచ్చకాయ తలకాయతో 2 ముక్కలు అవుతుంది అన్నాను, సింగిల్ షాట్ అన్నాను. వేస్ట్ అవుతుందని మీరు ఫీల్ అయ్యారు, ఇందాక అడిగారు, 1 2 వేసాం, మిగతా అన్ని అలాగే ఉన్నాయి. అయితే లాస్ట్ వన్ 10 టైల్స్ పెట్టి సింగిల్ షాట్ లో కాల్తో కొడతారు అన్నాను నేను. ఆయన సింగిల్వి కాల్తో కొట్టాడు, మిగతావన్నీ సుత్తితో కొట్టాడు. చెప్తూనే ఉన్నాను, మీరే వినలేదు. హలో లక్ష్మణ అని రాముడు ఎందుకన్నాడు ఇప్పుడు నాకు అర్థమైంది. మీరేం టెన్షన్ పడవద్దు మేడం, ఈ రౌండ్ లో 50,000 పోయింది మీకు. ఇంకా మీ దగ్గర పోగొట్టుకోవడానికి 40,000 ఉంది. నేను అది కూడా లాస్ట్ రౌండ్ కి ప్లాన్ చేస్తాను దాని గురించి. ఓకేనా? బట్ వెల్ ప్లేడ్, సూపర్, థ్యాంక్ యూ లేడీస్. లాగే 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 మనసు లాగే నీ వైపే, లాగే 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 ప్రాణం లాగే నీ వైపే. సో ఎస్, ఈసారి మీరు తప్పకుండా గెలుస్తారు. వాస్తు కోసం అటు ఇటు ప్లేసులు మారారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చెప్పబోయేవి మల్టిపుల్ టాస్క్లు జరుగుతాయి ఇక్కడ. సో ఏ స్టేట్మెంట్కి ఆ స్టేట్మెంట్ విడివిడిగా మీ దగ్గర ఉన్న 40,000లో మీరు ఛాలెంజ్ చేసుకోవచ్చు. స్టేట్మెంట్ నెంబర్ 1, ఒక వ్యక్తి 10 feet హైట్కి జంప్ చేస్తాడు. నెంబర్ 2, ఒక వ్యక్తి అప్ సైడ్ డౌన్ తిరుగుతాడు, హోల్ బాడీ 30 seconds అప్ సైడ్ డౌన్ తిరుగుతాడు. అండ్ థర్డ్ స్టేట్మెంట్, బ్యాక్ ఫ్లిప్ కంటిన్యూస్ గా 7 times చేస్తారు. సో మీ దగ్గర 40,000 ఉంది, మినిమం 12,000తో ఈ స్టేట్మెంట్ కి మీరు ఛాలెంజ్ చేస్తారు. ఎందుకంటే 12,000 36 అవుతుంది, 40,000లో 4,000 మిగులుతుంది, తలకాయకి ఒక 1,000 రూపాయలైనా మిగలాలి కదా. ఇందులో ఏది మీరు కరెక్ట్ చేసినా ఇంటూ 5 times 60,000 రూపాయలు ఇస్తాను మీకు ప్రతి ఆన్సర్. సో రెడీయా? స్టేట్మెంట్ నెంబర్ 1, 10 feet హైట్ జంప్ చేస్తారు, ఎస్ ఆర్ నో? ఎస్ 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 12,000 రూపీస్ ఎస్. ఓ వ్యక్తి 10 feet హైట్ దూకుతాడు. స్టేట్మెంట్ నెంబర్ 2, అప్ సైడ్ డౌన్ 30 seconds రొటేట్ చేస్తాడు. దిస్ ఇస్ ఓకే. ఎస్ 12,000 రూపీస్, వండర్ఫుల్. లాస్ట్ స్టేట్మెంట్, బ్యాక్ ఫ్లిప్ 7 times చేస్తారు. కొంచెం ఫ్రీడమ్ తో ఎంతో ఆనందం. ఆలోచించండి. ద లాస్ట్ స్టేట్మెంట్, ఎస్ ఆర్ నో? 7 times బ్యాక్ ఫ్లిప్. నో. నువ్వా? సో ఉన్న 40,000లో 36,000ని వాళ్ళు ఛాలెంజ్ కి వాడేసి 4,000 ఉంచుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం, థర్డ్ లెవెల్ స్టార్ట్ చేద్దామా? ఓకే, లెట్స్ వెల్కమ్ ఏంజెల్ ఆర్మీ ఫ్రమ్ ముంబై. Now let me see everybody do this.
ఓకే సూపర్ వండర్ఫుల్. ఒక 5 నిమిషాలు అల్లాడిచ్చి వదిలేశారు ఈ స్టేజ్ మీద వాళ్ళు. ఒక్కడు కూడా కుదురుగా నేల మీద కాసేపు కూడా నుంచోలేదు. వండర్ఫుల్ సార్, వాట్ ఎ టాలెంట్, సూపర్. అండ్ డెఫినెట్లీ చాలా కష్టమైంది సార్. ఏదైనా ఈజీ స్టెప్ ఏదైనా ఉంటే నేను నేర్చుకుందాం అనుకుంటున్నాను. నేను కూడా నేర్పిస్తాను మీ అందరికి ఒక స్టెప్. డెఫినెట్లీ ద మోస్ట్ యూస్ఫుల్ స్టెప్ దిస్ ఇస్. యూ కెన్ యూజ్ ఇట్ ఎట్ యువర్ హౌస్ ఆల్సో. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. But thank you so much for entertaining us. It was wonderful. Thank you. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో 3 స్టేట్మెంట్స్ ఇచ్చాను. లాస్ట్ నుంచి వద్దాం. బ్యాక్ ఫ్లిప్ చేయడం నో, ఆయన అసలు ఒప్పుకోలే. ఇన్క్రెడిబుల్ ఇండియా ఇది. 70 కూడా ఎత్తాడు ఆయన. లాస్ట్ది నో అన్నారు. ఎస్ 7 బ్యాక్ ఫ్లిప్లు చేశాడు. సో అందు మీద పెట్టిన 12,000 పోయింది. అప్ సైడ్ డౌన్ రొటేషన్ చేస్తాడు అన్నాను, చేశాడు. నేను 30 సెకండ్స్ అని చెప్పాను, చేశాడు. అయ్యో 15 సెకండ్సే చేస్తారు వాళ్ళ స్టెప్ ఏది. సో అది కూడా 12,000 పోయింది. You done it. Hey, no! He did it for 15 seconds only. Yeah, ఇంకొక స్టేట్మెంట్ 10 feet హైట్ జంప్ చేస్తాడన్నాను, తను 8 feet వరకే చేశాడు అంతే. జస్ట్ అది ఓకే. 8 feet లో మీకు సెకండ్ ఇచ్చారా? 10 feet అయితే తెలిసిపోయేది, అది 8 feet చేశాడు కదా. మీకు అన్ని తెలుస్తాయి. మీరు ఇచ్చిన 3 స్టేట్మెంట్లకి మీరు ఛాలెంజ్ చేసిన అమౌంట్ భయ్యా ఇదిగో డీల్ ప్రకారం కంగ్రాచులేషన్ భయ్యా. సైకిల్ తొక్కినందుకు 4,000 రూపాయలు గెలుచుకున్నావు. సో నలుగురు ప్లీజ్. ఎంత గెలిచామనేది కాదు, ఎంత ఎంటర్టైన్మెంట్ పొందాం అనేది ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ నలుగురికి. మీరు రావడంతో ఒక కొత్త కళ వచ్చింది మా షోకి. అండ్ నిజంగా ఈ 4,000కి ఏ సైజ్ సూట్ అంటే నేను లారీ ఆల్రెడీ తెప్పించి పెట్టాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్స్ ఎ సెలబ్రేషన్ టైమ్. అండ్ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇన్క్రెడిబుల్ ఇండియాలో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుస్తాను. టాటా బాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ.